హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్వన్ వ్లాగ్స్. మీ పిల్లలు క్యారెట్ తినడం మానేస్తున్నారా? క్యారెట్ ఫ్రై ఇష్టం లేదని చెప్తున్నారా? సో ఈ విధంగా ట్రై చేయండి. క్యారెట్ని మంచిగా పిల్లాప్ చేసుకొని కట్ చేసుకుని ఇలా మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసి ఫ్రై చేయడం వల్ల వాళ్ళకు డిఫరెన్స్ తెలియదు. రైస్లో మంచి మిక్స్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా తినేస్తారు వాళ్ళు. సో ఇలా గ్రేట్ చేసిన తర్వాత నేను ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ వేడగానే దీంట్లోకి పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. లైట్ 2 మినిట్స్ ఇలా సాల్ట్ అవుట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇక్కడ మూత పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత ఎగ్జాక్ట్ 2 మినిట్స్లో ఇక్కడ చూసారా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి పల్లీల పౌడర్ యాడ్ చేస్తున్నాను. పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ నేను క్యారెట్ రైస్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా యాడ్ చేసి మళ్ళీ మనం రైస్లో మిక్స్ చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారండి. చాలా హెల్తీ ఫుడ్. ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ నాకు సెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.